అందరికీ మర్నాత. పోయిన వారం సామర్లకోట దగ్గరలో ఉన్న దివిలి, విరవ, చదలాడ, చిన్న తిరుపతి వంటి గ్రామాలలో పరిచర్య చేస్తూ ఉన్న దైవ సేవకులు సత్యానందం గారి యొక్క కుమారుడు శామ్యూల్ సుదీప్. ఆయన నా బైబిల్ కాలేజీ స్నేహితుడు. అతని యొక్క ఆహ్వానం మేరకు వారి సంఘములోనూ వారి ప్రాంతంలోనూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నేను వెళ్ళాను. అయితే ఆ మరుసటి రోజు పాస్టర్ శామ్యూల్ సుదీప్ గారి యొక్క సతీమణి పాస్టర్మ్మ గారికి మేనమామ గారైన రాయవరపు వీరబాబు గారు, సత్య దంపతులు స్థాపించినటువంటి ఒక సంస్థను నేను చూడడానికి వెళ్ళాను. రాయవరపు వీరబాబు గారు స్వతహాగా ఆయన శరీర రీతిగా కొంచెం బలహీనులు. అటువంటి శరీర బలహీనత కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా 2005వ సంవత్సరం నుండి మానసిక బలహీనులైనటువంటి వాళ్లకు ఒక అద్దె ఇంటిని తీసుకొని పరిచర్య చేయడం మొదలుపెట్టారు. అంటే ఉచితంగా వారికి విద్య, ఉచితంగా భోజనం, అలాగే ఉచితంగా వసతి ఏర్పాటు చేయటం వారికి దేవుడిచ్చినటువంటి పిలుపు, వారికి దేవుడిచ్చినటువంటి లక్ష్యం. అయితే రీసెంట్గా దేవుని కృపను బట్టి సహకరించేటువంటి వారు మరి ప్రోత్సహించారు. దేవుని కృపను బట్టి శాంతవర్ధన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల, అందులో 3 కోట్ల రూపాయల విలువైనటువంటి భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లలు ఉండటానికి, ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలకి తరగతి గదులు, ఇక 2వ ఫ్లోర్లో పిల్లలకు కావలసినటువంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయటం జరిగింది. సో ఈరోజు నేను చూసినటువంటి ఆ యొక్క సంస్థను, అక్కడ నేను పొందినటువంటి అనుభవాలను మీకు చూపించబోతున్నాను. దయచేసి వీక్షించండి. ఈ బుక్ అంతా ఓన్లీ యోహాను సువార్త. ఒకసారి చదువుతారండి? పిల్లలు కూడా చదువుతారండి? అధ్యాయం 1. జీవవాక్యము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఓకే, చదువుతావా? స్వకీయులు ఆయనను అంగీకరించిరి, తన్ను చిన్నప్పటి నుంచి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, సెకండరీ అయిన తర్వాత పిల్లలు. ఓకే, అందరికి బాయ్. బాయ్ చెప్తారా? నీకు సెకండ్ ఇవ్వలేదా? ఓకే ఓకే. ప్రకాష్, ఓకే. నీ పేరు? శివబాబు. శివబాబు. నీ పేరు? సురేష్. ఇలా రైట్ 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 రైట్. యోసేపా? యేసు. ఓ, బాగున్నాను బాగున్నాను. ఓహో, ఇసుకలో పెట్టి అన్నం కలపడం నేర్పిస్తారు. ఓకే ఓకే, అందరికి బాయ్. థ్యాంక్ యూ బ్రదర్.
ఓ దేంతో బాల్ పుస్తకం ఇలా ఎక్సర్సైజ్ బాల్స్ స్మైలీ బాల్స్ ఇచ్చి ఇస్తామన్నమాట. ఈ సపోర్ట్ ఇక్కడ సార్ ఈ పేరేంటి? ఆకాష్. ఓ ఇంగ్లీష్లో చెప్తున్నాడు. నేర్పించండి. ఆహా. అలా అంత పిల్లల నుంచి ఇంత పిల్లల వరకు వచ్చినప్పుడు వాళ్ళకి మినిమం సెన్స్ ఏంటో, ఎలా చదవాలో, వాళ్ళ పేర్లు ఏంటో నేర్పిస్తాను. వీళ్ళకి స్పెల్లింగ్ హ్యాండిక్యాప్. కాలేజ్ వాళ్ళకుంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ అండి. ఓకే ఓకే. వాళ్ళ నాన్నకి చనిపోయారండి. అమ్మ ఉంది, అమ్మకు కూడా నీరసం అండి. అందుకని ఇక్కడ జాయిన్ చేసి బాబు చదివించండి కొంచెం అని అనేసి అడిగిందండి. వాళ్ళకి మీరు ఫీజు ఏం తీసుకోరు కదమ్మా? ఫుడ్, అకామిడేషన్ అన్నీ మీరే. మాటలు రావు, వినిపించదు. ఓకే ఓకే. ఎప్పుడైనా మైండ్తో రాస్తాడు. తర్వాత మేము సైన్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఇలా నీ పేరు అంటే ఎలా? వెంకట్. స్కూల్ పేరు అంటే ఇలా స్కూల్ పేరు అంటే స్కూల్ పేరు శాంతివర్ధన విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక ఆశ్రమ పాఠశాల. ఓహో ఓకే ఓకే. ఓకే ఓకే. నీ పేరేంటి? అందరూ ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ జాయిన్ అయినంత మాత్రాన బొట్లు పెట్టుకోవడం నిషేధం అలాంటివి ఉండదు కదమ్మా? ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది. వాళ్ళు మోకాళ్ళు కాళ్ళు పని చేయకపోయినా వాడికి మోకాళ్ళు వేస్తాడు. ఓకే బాయ్ అందరికి. బాయ్ 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 బాయ్. ప్రతి ఫ్లోర్కి గేట్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పారిపోవడం కానీ. ఇప్పుడు మనం అలా ఉన్నామని లేకపోతే కొట్టితే ఇంకా అసలు సమస్య. పగలు వాళ్ళ కోసం రోడ్లు అంటే తిరిగిన రోజులు నిన్న అలా చూస్తాను కానీ ఇదంతా ఫిజియోథెరపీ సెక్షన్ అండి. అదే మాట్లాడినప్పుడు ఈ కదండి ఇదంతా కూడా కరెంట్లు పెట్టి ఇదంతా ఇది. వాటికి వేరేగా నేర్పించే వాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళు ఉంటారు కదా, డాక్టర్సే. ఈ స్టాఫ్ వేరు, ఈ స్టాఫ్ వేరు. మళ్ళీ ఈ ఫ్లోర్కి సెపరేట్ టాయిలెట్స్. ఓ ఇది మీటింగ్ హాల్, ఇది ప్రేయర్ రూమ్. కూడా వచ్చినప్పుడు మా దగ్గర చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ డిగ్రీలు అయిపోయాడు. డప్పండమంటారు డిగ్రీ డిగ్రీలు ఇంటర్మీడియట్. పిల్లలకి స్విమ్మింగ్ పూల్. బాబా అత్యాధునికమైన సదుపాయాలండి. ఏమైందంటే అండి మామూలుగా అయితే సెట్ చేయడానికి అవ్వట్లేదనండి. కొద్దిగా డిఫరెంట్గా అంటే వీళ్ళు వాటర్ వాడిన తర్వాత ప్రతి హాఫ్ అన్ అవర్కి మళ్ళీ వాటర్ పోద్ది. నార్మల్ అనుకోండి మనం యూరిన్ కానీ ఏమీ పాడు చేయాలి. రైట్ అవునండి. వీళ్ళు మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ కదండి, అందుకని చాలా స్పెసిఫిక్గా చాలా జాగ్రత్తగా చూడాలండి. అందుకని చెప్పి మేము ఇది మామూలుగా ఏంటంటే అండి గోవాలో 2 స్కూల్స్ ఇలాంటి స్కూల్స్ చూసాం. ఆ టైప్ ఆఫ్ లో లిక్విడ్ అంతా తీసుకొచ్చి తర్వాత ఇక్కడ అంతా కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పి ఆయన అడిగితే ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ వస్తాను. ఆవుల దగ్గర నుంచి వచ్చిన పాలు ప్రతి రోజు ఒక 5 లీటర్ల పిల్లలు పాలు పోస్తామని మళ్ళీనండి ఇది గోశాల ఉంది కదండి, దానికి చాలా కావాల్సిన గడ్డి ఇక్కడ. ఎన్ని ఎకరాలు ఉంటుందండి టోటల్? 3 ఎకరాలు. ఇది గోశాల. 12 ఉంటాయండి. 12 ఆవులండి. 12 ఆవులు. పులిమేరు అనే గ్రామంలోను అన్నవరం అనే ప్రాంతంలోను ఈ విధంగా సుమారు 120 మంది పిల్లలకు తగిన వసతులు వీరు కల్పించారు. ఎంబీబీఎస్ చదువుతున్న వారి పెద్ద కుమారుడు, ఇంజనీరింగ్ చదువుతున్న వారి చిన్న కుమారుడు కోసం మరియు వారి సంస్థ వారి కార్యకలాపాల కోసం మీ అందరూ ప్రార్థించండి.